మీ పేరుందా సార్? ముసాయిదాలో మారిపోయిన ఓటర్ల పార్ట్ సీరియల్ నెంబర్లు. కొత్త పార్ట్ నెంబర్ తెలిస్తేనే సులువుగా ముసాయిదాలో పేరు వెతకవచ్చు. ఎపిక్ నెంబర్ను 1950 టోల్ ఫ్రీ నెంబర్కు SMS చేస్తే తెలియనున్న పార్ట్ సీరియల్ నెంబర్లు. వాటి ఆధారంగా పోలింగ్ కేంద్రం జాబితా డౌన్లోడ్ పేరు వెతకాలి. పేరు, ఎపిక్ నెంబర్ వివరాలతో సెర్చ్ సదుపాయం కల్పించని ఈసీ. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ సర్ 2026లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా, ఉంటే ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది వంటి వివరాలు తెలుసుకోవడం కొంత కష్టతరమైన పనే. ఎందుకంటే ముసాయిదా ఓటర్ల జాబితా PDF కాపీలను పోలింగ్ కేంద్రాల వారీగా voters.eci.gov.inలో అందుబాటులో ఉంచిన కేంద్ర ఎన్నికల సంఘం పేరు, ఎపిక్ నెంబర్ లాంటి వివరాలతో PDFలలో సెర్చ్ చేసే సదుపాయం మాత్రం కల్పించలేదు. దీనికి తోడు ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాల్లో వారి పోలింగ్ కేంద్రం నెంబర్, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్లు ముద్రించి ఉండగా తాజాగా ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో చాలామంది ఓటర్ల నెంబర్లు మారిపోయాయి. దీంతో పాత పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ ఆధారంగా పేర్లను వెతకడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో కొత్త పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ తెలుసుకుంటే సులువుగా ముసాయిదా జాబితాలో పేరు చూసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్ 1950కు ఈసీఐ ఎపిక్ నెంబర్ను SMS రూపంలో పంపిస్తే ఓటు వివరాలను వెంటనే ఈసీఐ పంపించనుంది. SMSను ఈసీ ఈ ఫార్మాట్లో ఫస్ట్ 2 లెటర్స్, తర్వాత డాష్ ఇచ్చేసి ఒక లెటరు, తర్వాత నెక్స్ట్ డిజిట్, నెక్స్ట్ డాష్ ఇచ్చేసి ఒకటి, మళ్ళీ డాష్ ఇచ్చేసి 2 డిజిట్ అనే ఫార్మాట్లో పంపించాల్సి ఉంటుంది. అందులో పేరు, సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, నియోజకవర్గం నెంబర్, పేరు, జిల్లా, రాష్ట్రం వివరాలు ఉండనున్నాయి. పార్ట్ నెంబర్ ఆధారంగా ఈసీఐ వెబ్సైట్ నుంచి పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాను డౌన్లోడ్ చేసుకొని సీరియల్ నెంబర్ ఆధారంగా ఓటర్లు వారి పేర్లు చూసుకోవచ్చు.